ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? దేవుని మాటల కొరకు ఉదయకాల సమయంలో ఎదురు చూస్తూ ఉన్నారా? ప్రత్యేకంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇది 18వ రోజు అండి. విశేషకరమైన దేవుని మాటలు మనం ధ్యానించబోతున్నాము. మరి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం ద్వారా మనందరితో ప్రభు మాట్లాడనే ఉన్నారండి. రాబోవు కాలమందు నీకు మేలు కలగ చేతును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, రాబోయే కాలం ముందు ప్రభు మనకు మేలు కలగ చేసే దేవుడుగా ఉన్నారు. ఇన్ని రోజులు చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉండొచ్చు, చాలా కీడును అనుభవించవచ్చు, లేకపోతే చాలా భయంకరమైన శ్రమను ఇబ్బందులలో మరి మీరు ఉండొచ్చు. కానీ ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభు ఇస్తున్న అద్భుతకరమైన వాగ్దానం చక్కని శుభవార్త అండి. ఇంకా రాబోయే కాలంలో ప్రభు మీకు మేలు చేయబోతూ ఉన్నారు. శత్రువు ఏ కీడును మీ జీవితాల పైన మరి ఆ కీడును తలుస్తూ ఉన్నాడో ఆ కీడును ప్రభు మేలుకరంగా మార్చబోతూ ఉన్నారు. ఇక జీవిత పరిస్థితులన్నీ కూడా తారుమారవ్వబోతున్నాయి. ఎత్తిపట్టి ప్రార్థిద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్.